ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో విశాఖలో 4 రోజుల పాటు జరిగే ఆర్కిటెక్చర్ ఇంటీరియల్ ఎక్స్పోను నోవటల్లో విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడే ఇంటీరియల్ వస్తువులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. జర్మన్, ఇటలీ మార్బుల్స్ కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి ఎక్స్పోలకు మంచి ఆదరణ ఉంటుందన్నారు. నిర్మాణ రంగంపై ప్రజల్లో అవగాహన బాగా పెరగాలని, నాణ్యమైన గృహ నిర్మాణ పరికరాలను అందించే సంస్థల సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కిటెక్ట్స్ రాజేష్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను దీని మీద పెద్ద డీటెయిల్డ్గా అవగాహన లేకపోయినా కొంతవరకు ఉంది. అన్ని స్టాల్స్ అన్నీ చూసాము. గత 6 సంవత్సరాలుగా నేను యూనివర్సిటీ గీతం ప్రెసిడెంట్గా ఉన్నాము. బిల్డింగ్స్ అన్నీ తాతగారు కట్టారు. గత 40 సంవత్సరాలుగా చాలా కట్టాము. ఇంచుమించు ఇప్పుడు 1 crore square feet ఉంది. కానీ బిల్ట్ ఎన్వైరన్మెంట్లో బెటర్ ఎన్వైరన్మెంట్ సృష్టించాలి, ఉన్న వాళ్ళని ఇంకా బాగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంలో మేము ఇంటీరియర్స్ని రెనోవేషన్ను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇంచుమించు ఒక 7-8 లక్షల స్క్వేర్ ఫీటు మా 3 క్యాంపస్లు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చేసాం. సో చేసినప్పుడు ఎట్లా చేయాలి అంటే ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ చదివితే మనకి అందరికీ బాగా అర్థమవుతుంది. సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక బిల్డింగ్లో మనం మెజర్ చేయాల్సింది ఏంటి, దాంట్లో ద రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, 9 ఫౌండేషన్స్ ఆఫ్ అ హెల్దీ బిల్డింగ్. సో దాంట్లో ఎట్లాంటి విషయాల గురించి మాట్లాడతారంటే లైటింగ్ ఎట్లా ఉంది, వెంటిలేషన్ ఎట్లా ఉంది, టెంపరేచర్ ఎట్లా ఉంది, మాయిశ్చర్ ఎట్లా ఉంది, డస్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎయిర్ క్వాలిటీ ఎట్లా ఉంది. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇవాళ బయట పొలాల్లో పనిచేసే బదులు చాలామంది ఇవాళ బిల్డింగ్ లోపల కూర్చుని రోజంతా పనిచేస్తున్నారు. మీరు పర్వాలేదు, రిపోర్టర్స్ మీరంతా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు గీతంలో పనిచేయాలంటే 6 గంటలు 8 గంటలు ఆఫీస్లో కూర్చుంటే అక్కడ వెంటిలేషన్ బాగోకపోయినా, ఎయిర్ క్వాలిటీ బాగోకపోయినా, లైట్ బాగోకపోయినా సరే మా మూడ్ పాడవడము లేకపోతే మా ఎనర్జీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చాలామందికి అది తెలియదు. సో దాని మీద కొంత అవగాహన ఎప్పుడైతే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ చేస్తారో వాళ్ళు అప్గ్రేడ్ చేసే ప్లేసెస్ లేకపోతే కొత్తగా కట్టే బిల్డింగ్స్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు హాస్పిటల్ ఉంది. మంచి క్వాలిటీ లైటింగ్ లేకపోతే, సాయంత్రం పూట చీకటి తొందరగా అయిపోతే, ఉన్న కారిడార్స్లో కూడా అంత వెలుతురు లేకపోతే అసలే వాళ్ళు ఏదో శారీరకంగా మానసికంగా ఏదో ఇబ్బందిలో ఉంటారు. ఈ లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల మరింత ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మనిషి మూడ్ మారుతుందా అంటే మారుతుంది. సో ఇవాళ ఇక్కడ మెటీరియల్స్ అన్నీ చూసాము. టాయిలెట్ ఫిట్టింగ్స్ చూసాము, ఫ్లోరింగ్ చూసాము, టైల్స్ చూసాము, లైట్స్ చూసాము. ఇవన్నీ కానీ మనము మన ఆర్థిక స్తోమత బట్టి మన ఇంట్లో, మన ఆఫీసుల్లో అప్గ్రేడ్ చేసుకోగలిగితే మన లైఫ్ క్వాలిటీ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎప్పుడు చేయగలుగుతాం? ఆర్థికంగా మనం బలంగా ఉంటే. ఫస్ట్ ఇవాళ ఈ ఎక్స్పో ద్వారా మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏంటి, ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అన్నిటి గురించి అవగాహన కోసం ఇట్లాంటి ఒక ఎక్స్పో సదస్సు పెట్టారు. ఈ ఎక్స్పోలో ఇంచుమించు 7,000 మంది ఇంటీరియర్ డిజైనర్సు, బిల్డర్సు, హోమ్ ఓనర్సు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ వచ్చి పాల్గొని వాళ్ళ అవగాహన పెంచుకుని ఎక్కువగా ఇది అవగాహన పెంచే కార్యక్రమంలాగా ఉంటుంది, పరిచయాలు పెంచుకోవడానికి. భవిష్యత్తులో వీళ్ళు ఒక వెండర్స్ అందరితో చూసాము. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసులు, వేర్ హౌస్లు హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళందరూ వచ్చి పెద్ద సెటప్స్ పెట్టాలని మా కోరిక. ఇట్లా ఎక్స్పోజ్కి రావడమే కాదు, పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సేల్స్ చేయాలి. ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకల్ వాళ్ళు పెరగాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ సెటప్ చేయాలనేది మా ఉద్దేశం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ 4 రోజుల పాటు ఉండే ప్రదర్శనను ప్రజలందరూ ఆదరించాలని, మార్కెట్లో లేటెస్ట్ మోడల్ ఇంటీరియర్స్ ను ఎక్స్పోలో ఉంచినట్లు తెలిపారు. నేను రాజేష్ అండి. ఐఎమ్ ద చైర్మన్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్. ఈ ఎక్స్పో మేము గత 20 ఏళ్ళుగా చేస్తున్నాం అండి. ఇది 20వ ఎడిషన్. ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ అందుబాటులో అన్ని మెటీరియల్స్ చూపించడానికి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదని గత 20 ఏళ్ళుగా మేము చేస్తున్నామండి. ఈ ఎక్స్పోలో జర్నీ ప్రోడక్ట్స్ లైక్ టైల్స్, మార్బుల్, ఇటాలియన్ మార్బుల్, ఇంపోర్టెడ్ మార్బుల్, అది ఇక్కడ మనకు దొరకన వేరే ఊరు వాళ్ళకు కూడా తీసుకొచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని మనం తీసుకొని అందరూ విజిట్ చేయగలరని ఆశిస్తున్నాం. అండ్ మీరు చూస్తే చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయండి.
లైక్ ఎక్కువ జర్మన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, ఇటాలియన్ మార్బుల్, విండోస్, డోర్స్, అండ్ మీకు జాగ్వార్ కంపెనీలో లగ్జరీ సెగ్మెంట్ ఉందండి. టైల్స్లో కూడా చాలా లగ్జరీ ప్రోడక్ట్స్ పెట్టడం జరిగింది. మేము 53 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి పబ్లిక్ కోసం. ఈ 3 రోజులు ఈ మొత్తం ఎక్స్పో ఓపెన్ అయి ఉంటుంది, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు. ప్రజలు వైజాగ్లో ఉన్న పబ్లిక్ అందరూ దీన్ని యూస్ చేసుకుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.